హలో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ ఆమ్ సాయి. సో ఈరోజు మనం అయితే ఫుల్ గేర్లో అయితే కనిపించబోతున్నాం. ఎందుకంటే ఒక ట్రాక్ డే అవుతుంది. అది ఎవరిదో కాదు, మన కేటీఎం ఆరెంజ్ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మన 391 అయితే కాదు నేను ట్రాక్ చేసేది. మనం మొన్న లాస్ట్ వ్లాగ్లో చెప్పుకున్నాం కదా డ్యూక్ 160 గురించి. సో ఆ బైక్ గురించి. సో ఇవాళ అయితే మనం ట్రాక్లో డ్యూక్ 160 అయితే రైడ్ చేయబోతున్నాం. ట్రాక్ ఎక్స్పీరియన్స్ కూడా చేయబోతున్నాం. ఈరోజు ట్రాక్ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే మన హైదరాబాద్లో మన నెక్లెస్ రోడ్ దగ్గర పిట్ స్టాప్ గో కార్టింగ్లో అయితే. సో ఈరోజు అయితే మనం ట్రాక్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మీకు కూడా చూపించబోతున్నా ట్రాక్ అంటే ఎలా ఉంటుంది, ట్రాక్ మీద రైడ్ ఎలా చేయబోతున్నాము విత్ ద 160 డ్యూక్. సార్ సార్ సో ఇదే మన పిట్ స్టాప్ గో కార్టింగ్ రేస్. किधर रखना? रोड पे आ गया, इधर कार फुल हो जाता, वो ऐसे निकलता तो एक किधर रखना. ऐसे आइए ना. సో ఇదైతే మన నెక్లెస్ రోడ్ పిట్ స్టాప్ గో కార్టింగ్. లెట్స్ గో ఇన్సైడ్. So see, if you want to experience this bike more better, there are few tweakings you have to do in your body posture, starting from your foot till your head. So I'll tell you all those things. I'm not saying that you cannot ride normally as you do on your bike, but if you will alter those points, you will be able to enjoy this bike more. First thing first, the beauty about this Duke is that when you sit on it, you are quite rooted to the place where you are, right? You cannot move back, you cannot come forward. This is not a ergonomic seat where you can just shift your weight here and there. So you are quite rooted to the place where the KTM wants you to sit and ride this bike, okay? Rest everything is technical, so let's not get into it. But this muscle and this muscle, in all KTMs you'll find this space. This is for the gripping of the bike because your lower body is something which holds the bike tight. When you hold the bike tight, you stay balanced, okay? So what you do with this leg is you hold the chassis and then place this on this surface both sides. Now this, so gives more brake. Everything is done, only my head should be always where you want to go. Don't see around the track, on the road or the front tire. So these are the tweakings you have to bring in your body posture
to ride it the way the KTM has to be, done. Okay, if you will do that, you will be able to enjoy this bike more. So these are the tips. That's why you can join them and they'll give you all the gears and stuff. Only thing is the shoe is must. So carry on your shoes. Please go on, all of you. Thank you. ముచ్చట ఏమైందంటే మంచిగా ఇట్లా నుంచి ఏడుదాకా లోపలికి వచ్చేసిన, ఆడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఒక బ్యాండ్ ఇచ్చిళ్ళు దిస్ వన్, అండ్ నెక్స్ట్ అట్లా లోపలికి వెళ్ళిపోయినా. అట్లా లోపలికి వెళ్ళిపోయి ఆడొక క్లాస్ రూమ్ లెక్క ఆడ సీట్లు వేసి ఇలా. సో అక్కడ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు బ్యాచ్ వైజ్గా, ఒక్కొక్క బ్యాచ్కి 10 మెంబర్స్ అంట. సో అది కూడా అయిపోయిన తర్వాత అట్లా లాస్ట్కి ఒక KTM కనిపిస్తుందా. సో ఆడ ఫ్రీ గేర్స్ ఇస్తుళ్ళు, గేర్స్ లేని వాళ్ళకి, గ్లౌజెస్ లేకపోయినా, జాకెట్స్ లేకపోయినా రేస్ వాళ్ళు ఇస్తుళ్ళు. సో దెన్ నెక్స్ట్ ఇట్లా మంచిగా గేరప్ అయిపోయి అట్లా ట్రాక్లోకి పోయినా, మంచిగా వీడియో ఆన్ చేసుకున్నా. బట్ మన దరిద్రం ఎట్లుంటా అంటే మొత్తం అయిపోయాక వీడియో చూస్తేనేమో ఎర్రర్ వస్తుంది. ఇంకేం చేస్తాం ఇక, ఇంకో ఆప్షన్ ఏమున్నది ఇక నా దగ్గర. ఈ ట్రాక్ రైడ్ చేసినందుకైతే మనకు ఒక స్టిక్కర్లు ఒకటి చేతిలో పెట్టిళ్ళు, అండ్ ఒక బ్యాండ్ ఒకటి అయితే చేతిలో పెట్టేసిళ్ళు అంతే. బట్ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయినా, చూపిద్దాం అనుకున్నా మీకు, కానీ దరిద్రం అట్లా ఉంటుంది మనతోనే. 2025 ఇక ఇప్పుడు కూడా వదలకపోతే ఏం చేయలేను నేను. సింపుల్గా ఇంకొక ఆప్షన్ లేదు, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటానా. వ్లాగ్ చేద్దామన్నప్పుడల్లా ఏదో ఒకటి అవుతుంది. అయినా కూడా ఇలా వ్లాగ్ చేద్దాం అనుకున్నా ఆఫ్టర్ 2 months, బట్ ఇవాళ కూడా ఇట్లా అయిపోయింది, ఇంకో ఆప్షన్ లేదు ఇక. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టాటా, బై బై, సీ ఆల్. ఐఎమ్ సైడ్ సైనింగ్ ఆఫ్.